కశ్యప మహర్షి స్మృతిలో ఆశ్చర్యకరంగా ఈవేళ సమాజానికి ప్రమాదకరంగా మారిన సహజీవనం గురించి రాశాడండి ఆయన. కశ్యప స్మృతిలో ఎంత ఆశ్చర్యకరమైన విషయం చూడండి. సహజీవనం ఈవేళ ప్రమాదకరంగా మారిన విషయం అమ్మా ఇది. తల్లిదండ్రుల అనుమతితో పని లేదు, ఆడపిల్ల లేదు, మగపిల్ల లేదు, ఎక్కడెక్కడో ఏవో బంధాలు పెట్టుకుంటారు, ఎక్కడో తిరిగేస్తారు వెళ్ళి. 6 నెలలు కలిసి ఉన్నాం, ఏడాది కలిసి ఉన్నాం ఉంటారు, పెళ్లి చేసుకుంటారో లేదో తెలియదు. దీనికి దురదృష్టవశాత్తు న్యాయస్థానాలు కూడా సమర్థన చేసేసి, న్యాయస్థానాలను మనం అనకూడదండి, రాజ్యాంగ చట్టం ఒకటి ఉంటుంది, దాని ప్రకారం వాళ్ళు ఏదో తీర్పులు చెబుతారు. లోకంలో ధర్మాలన్నీ పట్టించుకోవాలంటే వాళ్ళకి కష్టం. వ్యక్తి స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటుంది. మరి రాజ్యాంగ చట్టం ప్రకారం ఎలా ఉంటుందంటే 18 ఏళ్ళు దాటినటువంటి యువకులకి వాళ్ళ హక్కులు వాళ్ళకు ఉంటాయండి, మనం చెప్పడానికి లేదు. మనం చెబితే కోర్టు కానీ పోలీసులు కానీ వాళ్ళనే సమర్థిస్తారు, ఇంకో మార్గం లేదు అక్కడ. వాడు బతుకు వాడు నిర్ణయించుకున్నాడయ్యా, నీకెందుకంటే మనకి వైరాగ్యం నేర్పారు, నీ బతుకు నువ్వు చూసుకో, కశ్యప మహర్షిలాగా కమండలం పట్టుకో. అంచేది ఇటువంటి ఈ సహజీవనాల గురించి ఆయన ఏం చెబుతాడు, నువ్వు అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుంటేనే భార్య తప్ప నీ ఇష్టం వచ్చినట్టు ఎవరినో తీసుకొచ్చి సహజీవనం చేస్తే అది సంతానం కాదు, అది వ్యభిచారం కింద లెక్క, అక్రమ సంతానం కింద లెక్క అని మొహమాటం లేకుండా చెప్పిన మహర్షి కశ్యప మహర్షి. అలాగ కశ్యప స్మృతి రచించి ఆయన ధర్మశాస్త్రాన్ని మనకు అందించాడు. ఇంకొక మాట, కశ్యపుని జీవితంలో అత్యాశ్చర్యకరమైన దశలు మారిపోయిన విధానం చెప్పుకొని 5-10 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. ఈ కశ్యపుడు ఈ 13 భార్యలలో కాస్త అనుబంధం ఎక్కువగా కలిగి ఉన్న మనిషి అదితి. ఈ అనుబంధం ఎక్కడికి దారి తీసింది తెలుసా? 13లో ఆయన మిగిలిన వాళ్ళని పెద్ద పట్టించుకోవాలి. అదితి అంటే ఆదిత్యులు కదా, దేవతలు కదా, మంచి లక్షణాలు కలిగిన పిల్లలు కదా, సహజంగా ఓ ప్రేమ పుట్టుకొస్తుంది కదా. క్రోధ, క్రూర వాళ్ళతో ఈయనకేమి అటాచ్మెంట్ లేదు, రాక్షసుల పిల్లలు అవి లేదు. అదితి దేవతలను కంది కదా, మంచి వాళ్ళని కంది అని కొంచెం, అది కూడా ఇబ్బందే ఋషికి, అదొక అనుబంధమైంది. ఇక వీళ్ళిద్దరూ ఎప్పుడూనూ ఇంకో జన్మ ఉంటే బాగుండు, ఇంకా ఎలాంటి మంచి పిల్లలు పుడితే ఇదోడు మొదలెట్టారు ఇక్కడ. దీన్ని మైసూరు పాకం అంటారు. బంధం అన్నాక ఏదైనా బంధమే. గొలుసు మనకి ఒక గొలుసు వేసి మనకు కట్టేసిన తర్వాత అది ఇనప గొలుసు అయినా ఒకటే, బంగారు గొలుసు అయినా ఒకటే. గొలుసు అది హారం అయితే మెడలో వేసుకుంటాం, గొలుసుతో కట్టేసిన తర్వాత దోండ కట్టినట్టు ఇనప గొలుసా బంగారు గొలుసా అనవసరం, ఏదైనా బంధమేగా. అంచేత పుణ్యము బంధమే, పాపము బంధమే. పాపం పోవాలనుకునే వాళ్ళు పుణ్యం కూడా పోవాలని దండం పెట్టుకోవాలి, అది ఎవరికి నచ్చదు. పాపం పోవాలని మీరు గుళ్ళో దండం పెడితే పుణ్యం కూడా పోవాలని పెట్టుకోండి, అప్పుడు జ్ఞానం మిగులుతుంది. ఏదైనా మనకు మామూలుగానే ఉంటుంది. మనం ఏమనుకుంటాం, పుణ్యాలన్నీ మనకు రావాలి, పుణ్యాలన్నీ బంగారు గొలుసులు, పాపాలన్నీ ఇనప గొలుసులు, 2 గొలుసులే నిన్ను బంధిస్తున్నాయి. ఇగో ఈ పుణ్యం, ఈ అటాచ్మెంట్ ఉందే. సాయంత్రం అయ్యేసరికి అతిథి కశ్యపుడు కూర్చుని సరదాగా చిట్చాటింగ్ మొదలెట్టారు ఇక్కడ. ఇది పెంచేసింది. పెంచినప్పుడు వాళ్ళకి ఏమనిపించింది, ఇంకో జన్మెత్తినా కూడా ఏం పర్వాలేదు అనుకుంటూ ఆలోచింటూ ఉంటే అనేక రకాల కారణాల వల్ల, వరాలు, శాపాలు, జన్మల కారణంగా వీళ్ళ తపస్సుగా మహావిష్ణువు ప్రత్యక్షమై మీకు సంతానం కలుగుతారు తప్పకుండా, మళ్ళీ మీరే దంపతులుగా జన్మిస్తే మీకు సంతానంగా పుట్టచ్చు అంటే వీళ్ళు ఏమన్నారు, నువ్వు కొడుకుగా పుడతాను అంటే మేము దంపతులుగా పుడతామన్నారు. వీళ్ళు షరతు పెట్టి, వాళ్ళ తపస్సు అటువంటిది. వెంటనే మహావిష్ణువు ఒప్పుకుని, దానికనే వేరే కారణాలు ఉన్నాయి, అవన్నీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు, మీకు తెలుసు కూడా కొంతమందికి. అందుకని మీరు ఏ జన్మ ఎత్తితే ఆ జన్మలో నేనే మీకు కొడుకుగా పుడతాను, మీకు వరవిస్తున్నాడు. అందుకే వాళ్ళు ఎత్తిన మొదటి జన్మ కశ్యపుడు అదితిగా వామనుడుగా జన్మించాడు అక్కడ. తర్వాత జన్మ దశరథుడు కౌశల్యగా జన్మించారు, రామచంద్రమూర్తిగా అక్కడ జన్మించాడు. తర్వాత మళ్ళీ దేవకీ వసుదేవులుగా జన్మించారు, శ్రీకృష్ణుడుగా అక్కడ జన్మించాడు. ఇది అదితి కశ్యపుల చరిత్ర. ఇందులో కూడా ఒక దౌర్భాగ్యం చూడండి, మానవ మనస్తత్వం ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. దశరథుడికి కౌశల్యకి రామచంద్రమూర్తి జన్మించాడు కదమ్మా, రామచంద్రమూర్తితో వాళ్ళు ఆనందంగా గడిపింది ఎంతకాలం? 16 ఏళ్ళు బాల్యం గడిచే వరకు. విశ్వామిత్రుడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత పెళ్లి చేశారు కదా సీతాదేవి. సరే అప్పటికి 6 ఏళ్ల పిల్ల పెళ్లినాటికి ఆవిడకి 14-15 వచ్చాక కాపురానికి వచ్చింది. మరో 5-6 ఏళ్ళకి వనవాసం వచ్చేసింది. ఆవిడకి 18 ఏళ్ళు వనవాసానికి వెళ్ళిపోయింది. శ్రీరాముడికి 25 ఏళ్ళు, అంటే ఓ 10-12 ఏళ్ళు కాగానే ఆయన వనవాసానికి వెళ్ళిపోయాడు. ఆ కొడుకు గురించి దశరథుడు ఏడవడమే సరిపోయింది. పుత్రవియోగంతోనే దశరథుడు చనిపోయాడు. కొడుకు తిరిగి వచ్చే వరకు కౌశల్య బాధపడుతూనే ఉంది. పుట్టింది దేవుడే అయినా వీళ్ళకి దుఃఖాలు తప్పలేదు. దయచేసి గ్రహించండి, ఇది కొంచెం సూక్ష్మమైన విషయం.
ఏదో మహిమ మాయా పుణ్యం మనని కాపాడుతుంది అనుకోవడం పొరపాటు. మన మమకారాలు మన అహంకారాలు మనకి బంధాలు అయిపోతే దేవుడు స్వయంగా మన కడుపున పుట్టినా సరే, రామచంద్రమూర్తి వాళ్ళ కడుపున పుట్టినా సరే, కౌశల్యకి దశరథులకి పుత్ర వియోగ దుఃఖం తప్పలేదు. మనం అంతకంటే గొప్పవాళ్ళమా? ఇంకా ఆశ్చర్యకరం. కశ్యప మహర్షి గురించి అన్ని గొప్ప మాటలే చెప్పాను కదా. ఆయనకు దిష్టి చుక్క పెడతా, లేకపోతే మహర్షికి కూడా ఇబ్బంది. ఆయనలో కూడా ఓ చిన్న లోపం ఉంది, ఓ దిష్టి చుక్క పెడదాం. ఆయన ఓసారి, ఈ సంసారం పెద్దది కదా, 13 మంది భార్యలు కదా, అందులో ఆదిత్యుల్ని వాళ్ళని కానీ పాలు లేవు నాకు ఇవ్వడానికి పాలు సరిపోవట్లేదు, 2 ఆవులైనా లేవు ఇంట్లో, ఏం బ్రాహ్మణ సంసారమో అని ఓ అంటేస్తూ ఉంటే ఈయన వరుణుడి దగ్గరికి వెళ్ళి 1000 గోవులు అప్పు అడిగాడు. వరుణుడు దగ్గర. వరుణుడు గోవులకి అధిపతి. ఆయనకి సముద్రంలో నీళ్లు ఉన్నట్టే గోవులు ఉంటాయి. వరుణుడు ఏదో యాగం చేశాడు, ఆ యాగంలో గోవులను చూశాడు, ఆ యాగానికి ఈయన్ని పిలిచాడు. ఆ గో సంపదను చూసేసరికి కశ్యపుడికి మనస్సులో, ఇంత గో సంపద మనకుంటే అదితి కోరిక తీరుతుంది కదా. ఇతరుల కోరికలకి అంత ప్రాధాన్యం లేదండి. ప్రేమ కారణంగా అదితి కోరికకి ప్రాధాన్యం ఇచ్చాడు. అది ఈయన కొంప ముంచేసింది. అని వరుణుణ్ణి నాకు 1000 గోవులు అప్పు ఇవ్వయ్యా అని అడిగాడు. మళ్ళీ ఇస్తాను నీకు 2-3 ఏళ్లలో, ఎందుకంటే ఈ గోసంతతిని పెంచితే 2000-3000 అవుతాయి కదా తర్వాత. ఆయన 1000 ఆయనకి ఇచ్చేయచ్చులే అనుకున్నాడు. ఆయన 1000 ఇమ్మంటే దానికే ఉందండి, బ్రాహ్మణులు మహాతపస్సులు మీరు అడిగారు, పట్టుకెళ్ళండి అని 1000 గోవులు ఇచ్చాడు. తర్వాత ఏడాది అయింది, 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది. కశ్యపుడు మళ్ళీ ఆయన అప్పు తీరిస్తే ఒట్టు కనీసం మాట్లాడల్లా. ఎక్కడైనా వరుణుడు కనపడితే 1000 వెళ్ళిపోతున్నాడు కనపడకుండా. అప్పు తీసుకుంటే ఇలాగే ఉండు. కశ్యప మహర్షి అయినా అంతే, కర్మ తప్పదు. వరుణుడు ఒక్కసారి ఇంటికి వచ్చాడు, తప్పించుకుంటున్నాడు కదా, అందుకని నా గోవులు నాకు ఇస్తావా లేదా అంటే ఈయనకి అనిపించా, ఎంత మాట అనిపించుకుంటున్నాం, ఎంత తపస్సు చేసి అనవసరంగా అని, ఇచ్చేస్తాను అన్నాడు. వెంటనే లోపల నుంచి ఓసారి లోపలికి రండి అన్నారు. అలాంటప్పుడు ఎప్పుడు లోపలికి వెళ్ళకూడదు. ఈ బ్రాహ్మణ పాపం భార్య మీద ఉండే ప్రేమ వల్ల ఓసారి లోపలికి రండి అనగానే అబౌట్ టర్న్ అని లోపలికి వెళ్ళిపోయాడు. ఆవిడ తలిపేసి అరగంట క్లాస్ పీకింది. ఇప్పుడు భాషలో చెప్పాలంటే క్లాస్ పీకింది, శుభ్రంగా వాయించేసింది. ఆవిడ కూడా వచ్చి అడుగుతాడా, వాడికి లక్షల గోవులు ఉన్నాయి, ఇప్పుడు మనం ఇవ్వకపోతే ఏమైనా చచ్చిపోతున్నాడా, మన పిల్ల పాప ఎలాగెక్కడా ఇచ్చేస్తానని చెబుతున్నారు ఊరికే. లేదు అదితి, వాడి దగ్గర బాకీ తీసుకున్నాం, మనం బాకీ ఇస్తాం, కొడతావా? ఇలా మనలో ఎంతమంది మాట్లాడుతున్నామో ఆడా మగ తెలియకుండా ఆలోచిద్దామండి. అసలు కోటీశ్వరుడు కావచ్చమ్మా, ఆయనకి 100 కోట్ల ఆస్తి ఉండొచ్చు. మనం 10,000 ఆయన దగ్గర అప్పు తీసుకుంటే 10,000 మనం తిరిగి ఇవ్వాలి. కానీ 100 కోట్లలో 10,000 ఎంతట? నువ్వెవరు అలా మాట్లాడడానికి? ఎందుకు తీసుకున్నావు అప్పు? అప్పు అవసరమైనప్పుడేమో 100 కోట్లు ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి కాళ్ళు ఎట్టుకుని బతిమాలి ఇవ్వమని, 10,000 మీరు కాబట్టి ఇచ్చారు, దేవుడి కంటే గొప్పవారని పొగుడుతామా? తీర్చాల్సి వచ్చారు. ఈ 10,000 ఎక్కువయ్యాయా, వాళ్ళ అబ్బాయి రోజుకి 50,000 తగలేస్తున్నాడు, నీకెందుకే గొడవ? ఈ బుద్ధులు మనలో లేవా అండి? ఇదే కశ్యప సంతానం, మనం అందరం అదే. మనం అప్పిస్తే ఒకలాగా, మనం అప్పుచ్చుకుంటే ఇంకోలాగా. అంటే లోపలికి పిలిచి కూడా ఓ క్లాసు నడిపించి, ఆయనకేం లోటా పాట ఏమన్నా చెప్పండి, ఏమవుతుందో చూద్దామంటే బయటికి వెళ్ళి నాకు ఇవ్వాలన్నా ఉంది కానీ ఇప్పుడు కుదరదు అని. ఎంత ఆశ్చర్యం అండి, ఒక నిమిషంలో మనిషి మారిపోయాడు. ఇంత తపస్వి, సృష్టికి మూలమైన వాడు, సూర్యుణ్ణి కన్నవాడు, మరీచి తనయుడు, బ్రహ్మకి మనవడు, అపూర్వమైన తేజస్సుతో లోకాలు మింగేయగలిగినవాడు, పరశురాముడి నుంచి మొత్తం భూమండలం దానం పట్టినవాడు, తాను తీసుకున్న అప్పుని ఇవ్వకపోగా తర్వాత చూద్దాంలే అంటాడా? వరుణుడు గొళ్ళు మండింది. గోవుల మీద మోజా, చచ్చిపోతున్నావా? గోగణాధిపతిగా పుట్టు, గోపాలకుడుగా పుట్టు, నీతో పాటు ఆవిడ పుట్టవలసిందే అని చెప్పించాడు. వసుదేవుడుగా పుట్టాడండి కశ్యపుడు. వసుదేవుడు గోగణాధిపతి, క్షత్రియుడు, యాదవులు క్షత్రియులే. కానీ కంసుడు రాజ్యంలో యాదవుడు క్షత్రియుడు కాకపోతే కంసుడు వసుదేవుడికి పిల్లనివ్వడు. తన చెల్లెలైన దేవకినిచ్చి పెళ్లి చేశాడు కదా. యాదవులు క్షత్రియులు, సుక్షత్రియులు ఇచ్చాడు. కానీ ఈయన పూర్వజన్మ కర్మ కారణంగా ఆయనకి ఏ మంత్రిత్వ శాఖ ఇచ్చాడంటే పశు సంవర్ధక శాఖ ఇచ్చాడు. ఆయన కర్మది. అంతటి మహారాజు, అంతటి కశ్యపుడు, అంతటి తపస్వి వసుదేవుడే గోగణాలని పెంచుకుంటూ, మంత్రిత్వ శాఖ అనుకోండి, రాజు కాబట్టి మరి గోవుల్ని కాయడం కాదు ఇచ్చాడు. కానీ ఏమైంది? ఆ కారణంగా నందుడితో సాంగత్యం ఏర్పడింది. నందుడెవరు? రేపల్లెలో ఉండి పట్టణానికి రోజు కేంద్రానికి పాలు పోసే రకం.
ఆయన రేపల్లిలో ఉండి మధురానగరంలో పాలు అమ్ముతాడు, పాలు పోస్తాడు. అందుకే మధురానగరికి దారి వదులుమా కృష్ణ అనే పాటలు వచ్చాయి. రేపల్లిలో వాళ్ళందరూ మధురానగరానికి పట్టుకెళ్ళి పాలు పోసేవాడు. భీమవరం చుక్కల పల్లెటూళ్ళు వాళ్ళందరూ భీమవరం కేంద్రానికి పాలు పంపట్లా, అదే లెక్క. అందుకే పల్లెటూళ్ళలో పాలు దొరకవు. మీకు కొబ్బరికాయలు హైదరాబాద్లో దొరుకుతాయి, అమలాపురంలో దొరకమండి, కోనసీమలో. అబ్బే విడిగా కొబ్బరికాయ అడగడం దొరకదు, ఓ 1000 అడిగితే దొరుకుతాయి. ఎందుకని మొత్తం పంపిస్తున్నారు, ఎక్స్పోర్ట్ మొత్తం పంపేస్తారు. టోక్గా కావాలంటే చెప్పండి, 100 కాదే మాకు దేవుడు కొట్టడానికి దొరకదండి, హైదరాబాద్లో దొరుకుతాయి. ఇదే ఉండి లేకపోవడం అంటే ఇదే మన సంపదను మనం కాపాడుకోకపోవడం. అందుకనైనా గోగణాధిపతిగా ఉన్న నందుడు అస్తమానం కంసుడు రాజ్యానికి వచ్చి వారానికి ఒకసారి పాల లెక్కలు చూసుకోవాలి కదా, ఎన్ని పోసాడు, కొన్ని వేల లీటర్ల పాలు లెక్కలు చూసుకోవాలిగా. ఆ పశుసంవర్ధక శాఖ మంత్రి ఎవరు, వసుదేవుడు. ఆ రకంగా వసుదేవుడికి నందుడికి స్నేహం ఏర్పడింది. అందుకే కంసుడు చంపే ప్రయత్నం చేసినప్పుడు బాలకృష్ణుడిని తొట్టెలో పెట్టుకుని తీసుకెళ్ళి నందుడు ఇంట్లో పెట్టాడు వసుదేవుడు. అది కథ. ఆ స్నేహం అలా ఏర్పడింది. గొల్లవాడైన నందుడితో క్షత్రియుడైన యాదవుడైన వసుదేవుడికి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ఆ తర్వాత కృష్ణ చరిత్రకి మూలమైంది, అది వేరే కథ. కానీ ఇక్కడే మనం గమనించాల్సింది ఈ దేవకి వ్యథ చూడండి. వసుదేవుడికి గోపాలకుడుగా పుట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడితే దేవకి కలిగిన క్షోభం ఏమిటో తెలుసా? 7 పిల్లలు, మొత్తం 8 మంది జన్మించారు కృష్ణుడితో సహా. కృష్ణుడు బతికాడు, మహానుభావుడు అయ్యాడు, వేరే విషయం. 7వవాడు బలరాముడు. 6 చనిపోయారు కంసుడు చేతుల్లో. కంసుడు ఒక విచిత్రమైన మాట అంటాడు, 6 ఒకేసారి చంపేశాడండి. ముందు క్షమించాడు, తర్వాత వాడిని ఒళ్ళు మండింది, చంపేశాడు. చంపేశాక అన్నయ్య అన్నయ్య ఎంత ఘోరమా అంటే, చెల్లి చంపేదెవరు చచ్చేదెవరు అని వేదాంతం చెబుతారండి విచిత్రంగా. చంపేసి భాగవతంలో ఉంది ఈ విషయం, మీరు చదువుకోండి, నేనేం అబద్ధం చెప్పట్లా. చంపేదెవరు చచ్చేదెవరు అంతా పరమాత్మ. అప్పుడు నేను అనుకున్నా, మర్డర్లు చేసిన వాళ్ళందరూ కోర్టులో ఇదే మాట చెప్తే బాగుండేదిరా అనుకున్నాను. జడ్జి గారు చంపేదెవరు చచ్చేదెవరు, వాడికి నా చేతుల్లో పోయే యోగం ఉండి పోయాడు అని అంటే జడ్జి గారు ఊరుకుంటాడండి? నీకు నా చేతుల్లో శిక్ష యోగం ఉందని వేసేస్తాడు. ఇక్కడ వాస్తవంగా కంసుడు అదే మాట్లాడాడు, కానీ కంసుడు తప్పు చెప్పలేదు. భాగవతంలో కంసుడు, జరాసంధుడు మహాతత్వవేత్తలు, ఆదిశంకరాచార్యుని మించిన వేదాంతం చెప్పారు వాళ్ళు. వాళ్ళు అబద్ధాలు చెప్పలేదు. ఎందుకు చెప్పాడు అంటే, కంసుడికి పూర్వజన్మలో కాలనేమి, వాడు కొడుకులను 6 శపించాడు. ఆ 6 దేవకి గర్భంలో పుట్టారు. దేవకి కొడుకులు 6 కంసుడి చేతుల్లో చనిపోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందయ్యా? ఈవిడ అదితి దితిగా కశ్యపుడికి భార్యలుగా 2 ఉన్నప్పుడు దితి గర్భం ధరించింది. ఇంద్రుణ్ణి మించిన కొడుకున కలాననే ఉద్దేశంతో. గరుత్మంతుడు వ్యవహారం కాదు, ఇది వేరే. గర్భం ధరించింది. ఎక్కడ దితికి తన కొడుకును మించిన వాడు పుడతాడో అని అదితి ఒక పన్నాగం పన్ని ఇంద్రుణ్ణి పిలిచి ఎలాగైనా ఆవిడకి అబార్షన్ అయ్యేలా చూడవయ్యా అంది. అదితి కోరే కోరికేనా ఇది? దేవతల తల్లి అయితే ఏమిటంటే బుద్ధి మారినప్పుడు. అందుకే మనం కాశీకి వెళ్ళినా, రామేశ్వరం వెళ్ళినా, ఎన్ని యాత్రలు చేసినా ఒకటేనమ్మా, మన బుద్ధి మార్చుకోవలసిందే. యాత్రలు చేసినంత మాత్రాన్ని పుణ్యం వస్తుందమ్మా, జ్ఞానం రాదు, బుద్ధి మారదు, పాపాలు చేస్తూనే ఉంటాం. పైగా యాత్రలు గొప్పలు మొదలుపెట్టాం. అక్కడ అన్ని తిరిగాం, ఎన్ని తిరిగాం అనేది ముఖ్యం కాదు, బుర్ర తిరిగిందా అది ముఖ్యం. దేవకి అసూయపడి, అదితిగా ఉన్నప్పుడు అసూయపడి ఇంద్రుణ్ణి ప్రయోగించి సూక్ష్మ కీటకం రూపంలో గర్భంలో ప్రవేశించి గర్భాన్ని ఛేదించమంది. ఇంద్రుడు సూక్ష్మ కీటకం రూపంలో ఆవిడలో ప్రవేశించి లోపల ఉన్న పిండాన్ని 6 దెబ్బలు వేశాడు కత్తితోటి. తన వజ్రాయుధంతో 6 దెబ్బలు వేశాడు. 6 దెబ్బలు వేస్తే ఎన్ని ముక్కలు అవుతాయండి? 7 ముక్కలు అవుతాయి. లెక్కే కదా అది. ఒకదాన్ని ఒక దెబ్బ వేస్తే 2 అవుతాయి, 2వది వేస్తే 3 అవుతాయి, 3వది వేస్తే 4 అవుతాయి. 6 వేసాడు, 7 అయ్యాయి. అప్పటికి ఇలా ఆపి ఏడుస్తున్నారు. 6 ముక్కలే ఆ శిశువు ఏడుస్తోంది. మారుదా 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 అన్నాడు. ఆ మారుదులే మరుత్తులు అయ్యారు. 7 మరుత్తులు అంటే వారే. నువ్వు చంపేస్తావు, ఏడవద్దంటావు పైగా. అలాగా ఆ నరకడంలో 6 నరికాడు, 7వది దూరంగా వెళ్ళింది కదా. అందుకే సరిగ్గా అనుభవించవలసిన కర్మ చూడండి. శ్రీకృష్ణుడికి గర్భం ఇచ్చిన ఆవిడ, కౌశల్యగా పూర్వజన్మలో రామచంద్రమూర్తిని కన్నావిడ, తన దుర్బుద్ధి కారణంగా అనుభవించిన శిక్ష ఏమిటంటే సరిగ్గా 6 కొడుకులు చనిపోయారు. 7వ ముక్క దూరమైంది. కాబట్టి 7వవాడు బలరాముడు దూరమై రోహిణి గర్భంలో పెరిగాడు. అవురా, కర్మఫలం ఎవరికైనా తప్పదు. ఇది శ్రీకృష్ణుడికి, రాముడికి, వాళ్ళ తల్లులకి, వాళ్ళ తండ్రులకి ఎవ్వరికీ తప్పదు. వీళ్ళెవరికో నమస్కారాలు చేస్తే మనకి తప్పుతుంది అనుకోవడం పొరపాటు. మన కర్మ మనం అనుభవించి తీరాల్సిందే. పాపం అనుభవించకూడదు అంటే పాపం చెయ్యకుండానే ఉండాలి తప్ప, నేను పాపాలన్నీ వద్దండి పుణ్యాలన్నీ ఇవ్వండి అంటే అటువంటి ఫ్రీ పథకాలు ఉండవమ్మా. ఋషులెవరూ ఎన్నికల్లో పాల్గొనరు. పంచాయతీ మున్సిపల్ ఎన్నికలతో వాళ్ళకి సంబంధం లేదు.
ఎన్నికల్లో పాల్గొనే వాళ్ళు ఈ వాగ్దానాలు చేస్తారు. మేము అదిస్తాం మీకు ఓట్లు వేయండి. ఋషులకు మన ఓట్లు అవసరం లేదు. నువ్వు చేసావు అనుభవించు, మంచి అయినా అంతే చెడ్డ అయినా అంతే. పుణ్యం చేసావు, పుణ్యం వద్దని అనట్లేదే, పాపం వద్దంటామే. మేము లోకు కనపడుతున్నాం. ఇక్కడ ఋషులే అనుభవించారు. దేవకీదేవి 6గురిని చంపిన కారణంగా 6 సార్లు నరికిన కారణంగా 6గురు చనిపోయారు కదా. 6 నరికితే 7వ మొక్క విడిగా వెళ్ళింది కదా. ఏదో మాంసం నరికితే మొక్క దూరంగా వెళ్ళినట్టుగా ఆ దూరంగా వెళ్ళిన మొక్కే బలరాముడు రోహిణి గర్భంలో పెరిగాడు. ఇంక మరి 6 సార్లే నరికాడు, 7వ వాడిని చంపలేదు. అందుకని 8వ వాడు కృష్ణుడు బతికాడు. అంతే, కృష్ణుడు 6గురు చనిపోయే వరకు 7వ వాడు ఆ గర్భంలోకి వెళ్ళే వరకు ఆగి తర్వాత పుట్టాడు. భగవత్ ప్రణాళిక అంటే అలా ఉంటుంది ఖచ్చితంగా. ఆయన ఎన్నో జన్మల్లో ఎంతోమంది చేసిన పాపాలు పుణ్యాలు అన్నింటికీ జవాబు చెప్పడం కోసం ఒక్క చర్య తీసుకుంటాడు భగవంతుడు. అందులో ఆయన కూడా ఇన్వాల్వ్ అవ్వడం అంటారే, ఆయన కూడా లీనం అవుతాడు. తప్పదు మన కోసం ఆయన. అందుకని కృష్ణుడుగా ఆయన లీనం అయ్యాడు. 8వ శిశువుగా పుట్టాడు, 7 శిశువులుగా పుట్ల. అందుకే ఇంత ఒక్కసారి ఆలోచించండి. కృష్ణ చరిత్ర. తలుపులు బద్దలైపోయాయట, తాళాలు తెగి పడిపోయాయట, కాపలా వాళ్ళందరూ నిద్రలో పడిపోయారట. తర్వాత ఏమో యమునా అనేది 2 పాయలే దారి ఇచ్చేసిందట. అలా వెళ్ళిపోయి ఇంత మహిమ చేయగలిగిన వాడు అమ్మా నాన్నని ఆ బొట్టలో కూర్చోబెట్టుకు తీసుకెళ్ళాడండి. ఆశ్చర్యం. ఆలోచించండి. ఎవరు వద్దన్నారు? వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించాలి. భగవంతుడికి తల్లి తండ్రి అయినా సరే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే. ఇంకా అనుభవించవలసిన కర్మ ఏమిటి? 8 ఏళ్ల పాటు పుత్ర వియోగాన్ని కూడా అనుభవించాలి. తప్పదు. అది కూడా మహర్షుల శాపాల వల్లే వచ్చింది. ఇలాగా కశ్యపుడి కథలో చిన్న దిష్టి చుక్క లాంటి లోపం కూడా ఉంది. ఏమిటి? ఈ వరుణుడు గోవులు ఎగ్గొట్టడం. అందుకని ఆయన వసుదేవుడిగా పుట్టాడు. ఆదిత్య కథలో సరే 2-3 లోపాలు వినతగా ఉన్నప్పుడే ఆవిడకు అసూయ ఉంది కాబట్టి ఆవిడ సంతానం 6గురు చనిపోయారు. సారాంశంగా కశ్యప మహర్షి చరిత్ర ద్వారా మనం గ్రహించవలసింది ఒక్కడే. అంతటి మహర్షులే కర్మఫలం అనుభవించారు. మనం అనుభవించక తప్పదు. ఆ కర్మఫలాన్ని మొత్తం ఒక్క క్షణంలో పోగొట్టుకోవచ్చు. ఒక్క క్షణంలో పోగొట్టుకోవచ్చు. నేను ఆ మాట చెప్పి క్షణంలోనే సెలవు తీసుకుంటాను. దానికి శంకరాచార్య చెబుతారు వేదాంత రెండిమ స్తోత్రంలో. బుద్ధిపూర్వ అబుద్ధిపూర్వ కృతానాం పాపకర్మణాం ప్రాయశ్చిత్తమఘో జ్ఞానం ఇది వేదాంత డిండిమఖ. బుద్ధిపూర్వ నువ్వు తెలిసి చేసినా సరే, అబుద్ధిపూర్వ తెలియక చేసినా సరే, ఆ పాపాలన్నీ పోవాలి అంటే ప్రాయశ్చిత్తం చేసుకో. పరశురాముడు చేసింది మహాఘోరం నేరం, కానీ ప్రాయశ్చిత్తం చేసుకున్నాడా లేదా? మొత్తం భూమిని కశ్యపుడికి ఇచ్చేశాడు. వెళ్ళి సముద్రుడి దగ్గర చెయ్యి చాపి చాటంత నేల అడిగాడు. ఇంతకంటే అవమానం ఉందా? ఆయన ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. అందుకే దశావతారాల్లో ఒకడుగా గౌరవించబడుతున్నాడు ఇప్పటికీ కూడా. లేకపోతే కేవలం తీవ్రవాదిగా మిగిలిపోయేవాడు. ఎంత ఘోరం చేసినా ఆ తప్పు తాను తెలుసుకుని పశ్చాత్తాపపడి ఎవరికి తమ వల్ల అపకారం జరిగిందో వాళ్ళకి క్షమార్పణ చెప్పి మళ్ళీ తర్వాత తపస్సు ద్వారా ఆ పాపాన్ని పోగొట్టుకోవచ్చు. అదే ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం అంటే ఏమిటో తెలుసా? మామూలుగా మనకి బ్రాహ్మణులు ప్రాయశ్చిత్తం అంటే నువ్వులు దానం వేయండి, మినుములు దానం వేయండి, నవగ్రహాల ప్రదక్షిణం చేయండి, కాశీకి వెళ్ళి గోవును దానం వేయండి, ఏవో చెబుతారు. ఇవి బైకి ఊరికే కనిపించడానికి కనిపించే ప్రక్రియ. దానివల్ల కలిగే ఫలితం కంటే గొప్పదేమిటో తెలుసా? చిత్తాత్ ప్రాయ. ఆ మాట తిరగేయాలి. చిత్తాత్ ప్రాయ అంటే చిత్తంలోంచి ఆ జ్ఞాపకాన్ని వెళ్ళగొట్టాలి. ఊరికే అస్తమాను నేను అది చేశా ఇది చేశా అందుకే నా బతికేలా అయిపోయిందని ఊరికే ఎవరికి చెప్పక నువ్వు అనుకోక వదిలేయ ఆ విషయాన్ని. ఆ వదిలేయాలంటే ఆ మనస్సులో నమ శివాయ నమ శివాయ నమ శివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః, ఏదో ఒక భగవన్నామాన్ని నిరంతరం మనం మనస్సులో స్మరిస్తూ మనస్సులో ఉండే రకరకాల జ్ఞాపకాలన్నీ వదిలిపెట్టగలిగితే చేసిన పాపకర్మల పుణ్యకర్మల సమస్తం క్షయమైపోయి అద్భుతంగా అతీతంగా ఆ మహర్షుల్లాగే మనము జీవించగలుగుతాం. శలం.